హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మీ వాచింగ్ టెక్ మీడియా. సో ఈరోజు మనం ఈ వీడియోలో ద మోస్ట్ అవైటెడ్ ఐఫోన్ 16 గురించి మాట్లాడుకుందాం. సో ఐఫోన్ 16 డేట్ లాంచ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సెప్టెంబర్ 9th అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఐఫోన్ అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు. సో అంతకన్నా ముందు ఐఫోన్లో మనకి ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే వీడియోలో. సో కంపేర్ టు మనం ఐఫోన్ 14 to 15 చూసుకున్నట్టయితే పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు ఫిజికల్గా. బట్ 16 to 16 వచ్చినట్టయితే కొన్ని చేంజెస్ అయితే మనం గమనించవచ్చు. వాటిని మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ బి సబ్స్క్రైబ్ ఆఫ్ టెక్ మీడియా. యూజువల్లీ మనకు తెలిసిందే ఐఫోన్ ఏ సిరీస్ లాంచ్ చేసినా అందులో 4 వెరైటీస్ ఉంటాయి. సో మనకి 16లో కూడా సేమ్ అలానే. 16లో చూసుకున్నట్టయితే 16, 16 Plus, 16 Pro, 16 Pro Max. సో మనం ఫస్ట్ బేస్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. బేస్ వేరియంట్లో చూసుకున్నట్టయితే 16, 16 Plus. సో 16, 16 Plusలో మనం కంపేర్ టు 15 డైమెన్షనల్ అయితే పెద్ద చేంజ్ అయితే లేదు. బట్ కెమెరా యాంగిల్ అయితే చేంజ్ అయింది ఈసారి. మనకి 13, 14, 15 వరకు అయితే సేమ్ కెమెరా యాంగిల్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం కంపేర్ చూసుకుంటే సేమ్ 11 లాగా ఉంటుంది ఈసారి. వర్టికల్గా అయితే రాబోతుంది. వర్టికల్గా తీసుకురావడానికి గల రీజన్స్ ఏంటంటే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన యాపిల్ విజన్ ప్రో ఉంది కదా, దానికి కంపాటబుల్గా ఉండడానికి వీళ్ళు తీసుకొస్తున్నారని చెప్తున్నారు. చూడాలి. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 15 సిరీస్లో ప్రో మ్యాక్స్ మాత్రమే యాక్షన్ బటన్ ఉంది. కానీ ఈసారి చూసుకున్నట్టయితే అన్ని వేరియంట్స్లో యాక్షన్ బటన్ తీసుకురాబోతున్నారు. సో అప్ అండ్ డౌన్ బటన్ తీసేసి అండ్ అడిషనల్గా ఈసారి క్యాప్షన్ బటన్ తీసుకురాబోతున్నారు. ఈ క్యాప్షన్ బటన్ వల్ల యూజెస్ ఏంటంటే మనం కెమెరా యూజ్ చేసినప్పుడు దానికి ఒక కంట్రోలర్ అనేది అయితే క్యాప్చర్ బటన్ నుంచి చేసుకోవచ్చు. సో ఎవరైతే ఫోటోగ్రఫీ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇది. అండ్ అలాగే స్క్రీన్ చూసుకున్నట్టయితే 6.1 ఇంచ్ అండ్ అలాగే ప్లస్లో 6.7 ఇంచ్ అండ్ మనకి 60 Hz తోటి రావడం జరుగుతుంది. పెద్ద చేంజ్ లేదు ఇందులో. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి మైక్రో లెన్స్ టెక్నాలజీ తీసుకురాబోతుంది. ఈ మైక్రో లెన్స్ టెక్నాలజీ ఒక యూజ్ ఏంటంటే మనకి సన్ రైజ్ ఉన్నప్పుడు కూడా బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చాలా ఎక్కువెన్సీ ఉంటుంది అండ్ అలాగే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుందని చెప్తున్నాను. చూడాలి, ప్రాక్టికల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మనం చెప్పలేము దీన్ని. అండ్ ఈసారి మనం బ్యాటరీ చేంజ్ చూసుకున్నట్టయితే ఈసారి ప్లస్ సిరీస్లో అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది 5.9%. సో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 3349, ఇప్పుడు చూసుకున్నట్టయితే 3561 అండ్ అలాగే ప్లస్ సిరీస్లో చూసుకున్నట్టయితే మైనస్ అయింది 9%. సో 4383 లాస్ట్ టైం, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 4006 మాత్రమే. సో అండ్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఈసారి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ప్రాసెస్ విషయంలో. సో ఐఫోన్ అన్ని సిరీస్లో 18 సిరీస్ అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. మనం ప్రాసెస్ చూసుకున్నట్టయితే A18 బయానిక్ చిప్, దీనిలో AI ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కాదు, యాపిల్ ఇంటెలిజెంట్.